సినిమా ఎందుకు గొప్పది అంటే, మందు కొట్టి పడిపోవడం కంటే, డ్రగ్స్లో మునిగి తేలడం కంటే, రోడ్డు చివర కూర్చుని అమ్మాయిని ఏడిపించడం కంటే, థియేటర్లో కూర్చుని ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం మంచిది. ఖచ్చితంగా మంచిది. ఖచ్చితంగా అదొక మంచి అలవాటు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు ఒక గొప్ప రైటర్ అండ్ గొప్ప డైరెక్టర్. మాటలతో మాయ చేసే మాటల మాంత్రికుడనే చెప్పాలి. ఈ రోజు మన వీడియోలో త్రివిక్రమ్ గారి రైజ్ ని ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈయన 25 ఏళ్ల కెరియర్ లో ఈయన డైరెక్ట్ చేసిన సినిమాలు కేవలం 12 మాత్రమే. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు చూద్దాం. నువ్వే నువ్వే, అతడు, జల్సా, కలేజా, జులాయి, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, అజ్ఞాతవాసి, అరవింద్ సమేత, అలా వైకుంఠపురంలో, గుంటూరు కారం, ఇలా ఈయన కెరియర్ లో 12 సినిమాల్ని డైరెక్ట్ చేశారు త్రివిక్రమ్ గారు. ఈయన మూవీస్ ఎందుకు ఇంత గ్రిప్పింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా, స్పెక్టిక్యులర్ గా, ఇన్నోవేటివ్ గా ఉంటాయో తెలుసు. ఆయన రైటింగ్ ఉన్న పెన్ పవర్ అలాంటిది. ఆయన రాసే ప్రతి అక్షరం కొన్ని వేల లక్షల విలువ చేసినట్టు ఉంటాయి. ఆయన తీసే ప్రతి సీన్ లో హ్యూమర్ బాగా యాడ్ చేస్తారు త్రివిక్రమ్. అందుకనే ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన మూవీస్ కి బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో విజయ్ భాస్కర్ అనే డైరెక్టర్ తో పనిచేసే వాళ్ళు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ వస్తుందంటే ఒక రేంజ్ లో హై. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న మూవీకి ప్రొడ్యూస్ చేయడానికి పెద్ద కాంపిటీషన్ ఉంది. కాంబినేషన్ లో వచ్చిన స్వయంవరం, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, మన్మధుడు, జై చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా 2002 అక్టోబర్ 10న నువ్వే నువ్వే అనే సినిమా హీరో తరుణ్ తోని, శ్రియతోని మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు త్రివిక్రమ్ గారు. అతిథులు, అక్షంతలు, తాళిబొట్టు, తలంబ్రాలు అన్నిటికంటే అవసరమైంది ముహూర్తం. ఎవరికైనా శుభలేఖలు ఇవ్వగానే ఎంత కట్నం ఇస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారని అడగరు. ముహూర్తం ఎన్నింటికని అడుగుతారు. ఈ పెళ్లికి అదే లేదు. అండ్ అప్పట్లో ఆయన తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. త్రివిక్రమ్ సినిమా అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి ఆయన డైలాగ్స్. ఆయన ప్రతి డైలాగ్ ఒక డైమండ్ తో సమానం. ఇక్కడి నుంచి త్రివిక్రమ్ గారి నుంచి నేనేం కోరుకుంటున్నానో మీకు చెప్పబోతున్నాను. నెంబర్ 1, ఇన్విజిబుల్ ఇన్స్పిరేషన్స్, క్రియేటివ్ రిస్ట్రిక్షన్స్. త్రివిక్రమ్ గారు కొన్ని హాలీవుడ్ సినిమాల్ని కాపీ కొడతారని కొంతమంది కంప్లైంట్ చేస్తారు, కానీ అది వాస్తవం కాదు. ఆర్ట్ అండ్ క్రియేటివిటీలో ఒరిజినల్ ఏముండదు. అండ్ వేరే వాటి నుండి ఇన్స్పైర్ అయ్యి మూవీస్ చేయడంలో తప్పులేదు. నన్ను అడిగితే స్టీవ్ జాబ్, పికాసో లాంటి వాళ్ళు ఏం చెప్పారో వినండి. Picasso had a saying. He said, "Good artists copy, great artists steal." విన్నారు కదా పికాసో, స్టీవ్ జాబ్ లాంటి వాళ్ళు ఏమన్నారో. సో ఆర్ట్ అండ్ క్రియేటివిటీలో ఒరిజినల్ ఏముండదు, ఇన్స్పిరేషన్ తీసుకోవడంలో తప్పులేదు. అండ్ ఈ కాపీ అలిగేషన్స్ వల్ల ఏమో కానీ సన్ ఆఫ్ సత్యమూర్తి టైంలో త్రివిక్రమ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. ఇటు వరకు కొంచెం కథలు రాయటం ఈజీగా ఉండేదండి. వచ్చిన ఇంగ్లీష్ సినిమాలను చూసి తెలుగు సినిమా కథ రాసుకోవటం. ఇప్పుడు కొంచెం ఏంటంటే కష్టం, అందరికీ యాక్సెస్ పెరిగిపోయింది. వరల్డ్ సినిమా అంతా కూడా హాలీవుడ్లో కానీ వరల్డ్ సినిమా కానీ మీ ఇంట్లో ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మన కథే చెప్పాలి, వేరే దారి లేదు. అది మన తెలుగు, మనకి సంబంధించిన మన లైఫ్కి తెలిసిన కథే చెప్పాలి. ఎందుకంటే ఇంకేది చెప్పినా కానీ చెప్పేస్తారు. ఇప్పుడు ఇది ఆ సినిమాలో నుంచి తీసాడు, ఇది అక్కడి నుంచి ఇన్స్పైర్, ఇది ఇక్కడి నుంచి ఇన్స్పైర్డ్ అని చెప్పేస్తారు. ఇలా కొత్తగా ఇన్స్పైర్ అయ్యి సినిమాలు తీస్తే కాపీ అలిగేషన్స్ వస్తాయేమో అని త్రివిక్రమ్ గారు ఫుల్ గా ఫ్యామిలీ టెంప్లెట్ నే యూజ్ చేస్తున్నారు ఆయన సినిమాల్లో. మీరు గమనించారు, త్రివిక్రమ్ గారు ఆ లూప్ లో బయటకు వచ్చి కొత్తగా సినిమా తీస్తే చూడాలని ఉంది. నాకే కాదు, ఆడియన్స్ అందరికి కూడా అలానే ఉంది. ఆయన పాత మూవీస్ ఆ రేంజ్ లో ఉండేవి. మరి నెంబర్ 2, డైలాగ్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్. త్రివిక్రమ్ గారు ఆయన కెరియర్ లో తీసిన అతడు, కలేజా అండ్ జులాయి సినిమాలు పీక్ ఉంటాయి. అసలు మాక్సిమం డైలాగ్స్ తోనే ముందుకు వెళ్తుంది స్టోరీ మొత్తం. ఇంట్రెస్టింగ్ గా, సస్పెన్స్ గా ఉంటాయి. ప్లీజ్ దీని ఒరిజినల్ కిట్ నాకు ఇచ్చేసి. సారీ బాజిరెడ్డి, నేను అబద్ధం చెప్పాను. నువ్వు ఆ రోజు మాట్లాడింది రికార్డ్ చేయలేదు, మరి ఎంటీ. కానీ ఇప్పుడు మాట్లాడింది రికార్డ్ చేశాను. జులాయి సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే చాలా బ్రిలియంట్ గా ఉంటుంది ఈ మూవీ మొత్తం. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ టైం జరుగుతుంది. ఎక్స్పెషల్లీ ఫ్రెండ్స్, వాళ్ళ 3 ఫ్రెండ్స్ చాలా బాగా హెల్ప్ చేస్తారు ఈ సిచ్యువేషన్ లో. ఒక్కొక్కరు హెల్ప్ చేసే
ప్రాసెస్ ఉంది, అది చాలా థీమెటిక్ ప్రాసెస్ అంటారు. అండ్ ఒకరు బెల్ కొడితే ఇంకో లేమించో మొహం మీద టీ పోస్తారు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ ప్లే మాత్రం ఒకవైపు గొడవలు చేస్తూ, ఇంకోవైపు కామెడీ చేస్తూ, ఇంకోవైపు స్టోరీ అలా ముందుకెళ్తుంది. జులై సినిమా క్లైమాక్స్ కూడా చాలా పీక్ ఉంటుంది అసలు. అండ్ ఆ రేంజ్ లో ప్లాన్ చేసుకున్నారు ఈ సీక్వెన్స్ ని త్రివిక్రమ్ గారు. అండ్ అల్లు అర్జున్ గారు క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ మూవీ. హీరో ఒక్కనే కాకుండా విలన్ కూడా ఇంటెలిజెంట్ లా పెట్టారు త్రివిక్రమ్ గారు. అండ్ జల్సా మూవీలో ఇప్పుడు ఈ డైలాగ్ వినండి. అతన్ని చంపకుండా ఎందుకు వదిలేశారు సార్? వెరీ స్మార్ట్ క్వశ్చన్ మై బాయ్. యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు సార్, శత్రువుని ఓడించడం. సార్ ఏం చెప్పాను? ఓడించడం. ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం, ఓకే సార్. చంపడం కాదు. యాక్చువల్ గా ఈ రియలైజేషన్ అనేది సంజయ్ సాహుకి తను లక్స్లైట్ గా పనిచేసినప్పుడు తన తోటి జవాన్ అలా అని మాట్లాడతాడు. మనం చేసేది యుద్ధం, ఇందులో తప్పు రైట్ ఉండవు, గెలవడం ఓడిపోవడమే ఉంటాయి. నెంబర్ 3, డిపెండింగ్ ఆన్ స్టార్ హీరోస్ ఫర్ గెట్టింగ్ ఆడియన్స్. మోస్ట్లీ త్రివిక్రమ్ గారు ఆయన కెరియర్ లో స్టార్ హీరోస్ తోనే ఎక్కువగా పనిచేశారు. అండ్ అందులో అల్లు అర్జున్ గారితో 3 మూవీస్, పవన్ కళ్యాణ్ గారితో 3 మూవీస్, మహేష్ బాబు గారితో 3 మూవీస్ చేశారు త్రివిక్రమ్ గారు. మోస్ట్లీ స్టార్ హీరోస్ తో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ని మాక్సిమం సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో త్రివిక్రమ్ గారు 2 సార్లు ఫెయిల్ అయ్యారు. గుంటూరు కారం మరియు అజ్ఞాతవాసి విషయంలో. స్టార్ హీరోస్ తోనే సినిమాలు చేస్తారు, వేరే వాళ్ళతో చేయరని కాదు. స్టార్ హీరో చాలా బాగా హ్యాండిల్ చేయగలరు త్రివిక్రమ్ గారు. నెంబర్ 4, యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ విజువల్స్. ఫైట్ అంటే ఏదో రెగ్యులర్ ఫైట్ లా కాకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా, ఇన్నోవేటివ్ గా ప్లాన్ చేశారు అతడు మూవీలో త్రివిక్రమ్ గారు. అందుకే విజువల్ పరంగా ఆయన తీసిన సినిమాలు చాలా ఇన్నోవేటివ్ గా ఉంటాయి. అతడు మూవీలో వచ్చిన క్లైమాక్స్ సీన్ అయితే చాలా ఇన్నోవేటివ్ గా ఉంటుంది. విజువల్ పరంగా ఆ సీక్వెన్స్ చాలా ఎక్స్ట్రాక్టివ్ గా ఉంటుంది. అండ్ ఆడియన్స్ కి మాత్రం చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఆ క్లైమాక్స్ పోర్షన్ మాత్రం. కానీ ఆ టైటింగ్ కానీ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది అనమాట అక్కడ సీక్వెన్స్. ఎస్పెషల్లీ కొన్ని షార్ట్స్ చూస్తుంటే నిజంగా మత్తిపోతుంది. నెంబర్ 5, రొటీన్ ఫ్యామిలీ డ్రామాస్. ఇందాక చెప్పినట్టు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఫ్యామిలీ అనే టెంప్లెట్ ని యూజ్ చేసుకొని ఒక ఫార్ములా వాడతారనమాట. అలానే ఈ ఫ్యామిలీ అనే టెంప్లెట్ కొన్ని సినిమాలకు వర్క్ అయ్యింది కానీ అన్ని సినిమాలకు వర్క్ అవ్వదు కదా. ఫ్యాన్స్ కి, ఆడియన్స్ కి ఒక కొత్త థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తేనే వాళ్ళు కూడా థియేటర్ కి రావడానికి, సినిమా చూడడానికి ఇష్టపడతారు కదా. అలానే ఫ్యామిలీ స్టోరీస్ తీయకూడదని కాదు, ఒక గ్యాంగ్స్టర్ ఫ్యామిలీ డ్రామా లాగా, లేకపోతే మొన్న మలయాళం నుంచి వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ లాగా ఏదైనా కొత్త సినిమా ఇలాంటి టైప్ లో వస్తే ఆడియన్స్ కూడా చూడడానికి ఇష్టపడతారు అండ్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. నెంబర్ 6, ప్రొడ్యూసింగ్, డైరెక్టింగ్ అండ్ మేనేజింగ్. త్రివిక్రమ్ గారు ఫిలిం ఛాంబర్ లో ఇంకో సెగ్మెంట్ ని కూడా ట్రై చేస్తున్నారు. నాగవంశీతో ప్రొడక్షన్ హౌస్ ని మెయింటైన్ చేయడం, ఇతర భాషలో మూవీస్ రైట్స్ కొని ఇక్కడ స్టార్స్ తో రీమేక్ చేయడం, వాటికి అడాప్టేషన్ అండ్ డైలాగ్స్ అందించడం లాంటివి చేసి లాస్ట్ 4-5 ఇయర్స్ గా సర్వే అవుతున్నారు త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ గారు లాంటి గొప్ప రైటర్ అండ్ జీనియస్ ఇంకా ఉన్నారని నేనైతే బలంగా నమ్ముతున్నాను. ఈసారి అయితే ఇండియా రేంజ్ లో ఎంట్రీ అవ్వబోతున్నారు త్రివిక్రమ్ గారు. మైథాలజీ సబ్జెక్ట్ తో ఇది యాక్చువల్ గా అల్లు అర్జున్ గారితో తీయాలి, మళ్ళీ ఎన్టీఆర్ గారితో తీస్తున్నారు ఈ మూవీని.